हरि ओम तत्सत जय गुरुदेव। ओम श्री कृष्णाय नमः। श्री गीता देवताय नमः। భగవద్గీత 13వ అధ్యాయం క్షేత్రజ్ఞ విభాగ యోగంలో 11వ శ్లోకాన్ని కృష్ణ పరమాత్మ తెలియజేస్తున్నారు. జ్ఞాని యొక్క లక్షణాలు చెప్తున్నారు. జ్ఞాని ఏ విధంగా ఉంటాడు అనే విషయాన్ని చెప్తున్నారు. అధ్యాత్మ జ్ఞాన నిత్యత్వం తత్వజ్ఞానార్థ దర్శనం ఏత జ్ఞానం ఇతి ప్రోక్తం అజ్ఞానం యథతోన్యథా. ఆధ్యాత్మిక జ్ఞాన నిత్యత్వం అంటే నిత్యము కూడా భగవంతుని యందు నిష్ట కలిగి ఉండాలి. ఆధ్యాత్మిక నిత్యత్వం అంటే ఆధ్యాత్మిక జ్ఞానమునందు నిత్య స్థితుడై ఉండుట. జ్ఞాని ఏం చేస్తాడంటే నిత్యము కూడా భగవంతుని యందే నిరంతరం కూడా నిష్ఠలో ఉంటూ ధ్యానిస్తూ భగవంతుణ్ణే పరమగతిగా చూస్తూ ఉంటాడు. ఆధ్యాత్మిక నిత్యత్వం నిత్యము కూడా కొన్ని క్షణాలు, కొన్ని గడియలు, కొన్ని గంటలని కాదు, నిత్యము కూడా. అయితే నిత్యము కూడా భగవంతుడి ధ్యానము, భగవంతుడిని మనం ధ్యానించడము, నిష్ఠలో ఉండడం అంటే ఎలాగా అంటే మనకు అనేక రకాల అవసరాలు, పనులు ఉంటాయి. కానీ భగవంతుడి కొన్ని క్షణాల్లో మనం మర్చిపోతుంటాం. ఆ విధంగా కాదు. భగవంతుడు అంటే ప్రతి ప్రాణిలో కూడా, ప్రతి మనిషిలో కూడా మనం భగవంతుని దర్శించాలి. నిరంతరం కూడా మనం ఏ ప్రాణి చూస్తున్నామో, ఏ మనిషిని చూస్తున్నామో ఆ ప్రాణిలో ఈశ్వర సర్వభూతానం అనే భావంతో ఉండాలి. ఈశ్వరుడు సర్వభూతములు యందు ఈశ్వరుడు ఉన్నాడు. సర్వభూతానం ఈశ్వర సర్వభూతానం భగవద్గీత చెప్తుంది. ఆ విధంగా భావం చేస్తూ మనం ఉండాలన్నమాట. ప్రత్యేకంగా కూర్చొని జపం చేసుకొని ధ్యానం చేసుకొని అంటే మనం ఉండలేము. ఎందుకంటే మన గృహస్థులం కాబట్టి, గృహస్థులు అవని, సన్యాసులు అవని, వానప్రస్థులు అవని, బ్రహ్మచారులు అవని నిరంతరము కూడా భగవంతున్నే స్మరించుకుంటూ అంటే సాధ్యమైన పని కాదు. కానీ భగవంతు దృష్టిలో ఉండాలి. ఏ ప్రాణి చూసినా, ఎవరిని చూసినా సరే వీరందరూ కూడా సర్వభూతస్థం ఆత్మానం సర్వభూతాని ఆత్మని అన్నట్లుగా మనలో ఏ అయితే ఆత్మ ఉందో ఆ ఇతరులకు అదే ఆత్మ ఉంది. నాకు ఎటువంటి సుఖ దుఃఖాలు ఉన్నాయో ఇతర ప్రాణులు కూడా అటువంటి సుఖ దుఃఖాలు ఉన్నాయని భావం చేసుకోవడమే ఆధ్యాత్మిక జ్ఞాన నిత్యత్వం. అంటే దైవమునందు దృష్టి కలిగి ఉండుట. మన నిత్య జీవితంలో ఉదయం లేచిన మొదలు మరలా పరుండే వరకు కూడాను అనేక రకాల కర్మలు చేస్తూనే ఉంటాం. ఆ కర్మలు ఒక జ్ఞానముతో చేయాలి చెప్తున్నారు. జ్ఞానముతో చేయాలి. జ్ఞానముతో ఏది చేయాలి, ఏది చేయకూడదు, ఏది మంచి, ఏది చెడు అనే విషయాన్ని గ్రహిస్తూ మనము ఆ విధంగా మన కర్మలు చేస్తూ ఉండాలి. ఒకరికి హాని చేయకుండా, ఒకరికి అపకారం చేయకుండా, ఒకరిని ద్వేషించకుండా, ప్రతి ప్రాణి యందు కూడా ప్రేమభావంతో, ఆధ్యాత్మిక భావంతో, భక్తి భావంతో చూస్తూ ఉండడమే అది ఆధ్యాత్మిక నిత్యత్వం. నిత్యము కూడా భగవంతుడి దృష్టి కలిగి ఉండడం అంటారు. ఆ విధంగా అంటారు. మంచి వాళ్ళు మంచిగా ప్రవర్తించాలి, ప్రేమతో ప్రవర్తించాలి. వీలైనంత వరకు మనం సహాయం చేస్తూ ఉండాలి ఎవరికైనా సరే. ఆ విధంగా మనం ఆధ్యాత్మిక నిత్యత్వం తత్వజ్ఞానార్థ దర్శనం. తత్వజ్ఞానులే కావాలి. తత్వం తెలుసుకోవాలి. తత్వం అంటే నేనెవరు, ఈ ప్రకృతి ఏమిటి, ఇంద్రియాలు ఏమిటి, ఈ మనుషులు ఏంటి, ఈ ప్రవర్తన ఏమిటి, ఈ గుణములు ఏమిటి, ఇవన్నీ కూడా మనం తెలుసుకోవడానికి ప్రయత్నం చేయాలి. తత్వజ్ఞానార్థ దర్శనం. దర్శనం అంటే దర్శించడము, అనుభవంలోకి రావాలి. మన భగవంతుని ప్రేమిస్తున్నాము, భగవంతుని భక్తితో చూస్తున్నాము, కానీ భగవంతుని చూడాలి. భగవంతుని చూడడం అనేది కష్టం. భగవంతుని చూడలేము. ఎందుకంటే భగవంతుడు అవ్యక్తుడు. ఆయన నామరూపము లేనివాడు, గుణాలకు అతీతుడు. ఆయన కనిపించడు, అవ్యక్తుడు. రూపము లేని వాడిని మనం ఎలా చూస్తాము? కానీ మన అనుభవంలోకి మనం తెచ్చుకోవాలి. మన అనుభవంలోకి మనం తెచ్చుకోవాలంటే మనలో ఒక మంచి గుణాలు ఏర్పడుతుంటే అదే దైవశక్తిగా. సత్యం జ్ఞానం అనంతం బ్రహ్మ. ఆ సత్యము జ్ఞానము అనంతము. మనలో జ్ఞానం ఉదయిస్తుంది, మనలో సత్యం ఉదయిస్తుంది, మనలో ధర్మంగా ఆచరించాలి, సత్యం పలకాలి అని. ఏ ప్రాణి కూడా మనం హింసించకూడదు, అందరినీ మనం సమానంగా చూసుకోవాలి అని ఏ విధంగా అయితే మనసులో మనకు కలుగుతుందో అదే దైవ దృష్టి, అదే ఆత్మానుభవము, అది దైవ అనుభవము, అది దైవ సాక్షాత్కారం అంటారు. అనుభవంలోకి రావాలి. శాస్త్రాలు మనం అన్ని చదువుతాం, కానీ శాస్త్ర జ్ఞానం కంటే అనుభవ జ్ఞానము గొప్పదే చెప్తున్నారు.
శాస్త్రాలు అన్ని చదువుతావు, వేదాలు చదువుతున్నాము, స్మృతులు, భగవద్గీత, రామాయణం అన్ని చదువుతున్నాం. కానీ ఆ వాటిలో ఉన్నటువంటి సారాన్ని గ్రహించి మన సంసారానికి మనం అనుసంధానం చేసుకొని ఎవరైతే నిత్యం కూడా ప్రవర్తిస్తారో వారే జ్ఞానులు. ఆ విధంగా ఏం చెప్తున్నారు? తత్వజ్ఞానాదర్శనం, తత్వజ్ఞానివి కమ్ము, మంచి చెడు అని ఇహపర సుఖాలు అనుభవించాలని అవసరం లేకుండా నిత్యానిత్య వస్తు వివేకము, ఏది నిత్యము అది ఏది అనిత్యము అది విషయాన్ని తెలుసుకోవడం మనం వివేకం అంటే జ్ఞానం కలిగి ఉండాలని చెప్తున్నారు. ఏత జ్ఞానమితి ప్రోక్తం అజ్ఞానం. ఈ విధంగా ఈ చెప్పినటువంటి విషయాలని జ్ఞానం వాళ్ళు చెప్పారు. ఎవరిని కూడా మనం తను పొగడుకోకూడదు, దేని యందు కూడా ఆసక్తి ఉండకూడదు, డాంబికం ఉండకూడదు, దేన్ని కూడా హింసించకూడదు. ఇవన్నీ కూడా జ్ఞాన గుణాలు. అమానిత్వ మదంవిత్త మహింస క్షాంతి రాజ్యం ఆచార్యోపాసనం శౌచం స్థైర్యమాత్మ నిగ్రహ ఇంద్రియార్థేషు వైరాగ్యం అనహంకారేవచ జన్మ మృత్యు జర వ్యాధి దుఃఖ దోషాను దర్శనం అని ఆ విధంగా మనం ఆ జ్ఞానంతో వ్యవహరించాలి. ఇది అంతయు అమానిత్వం మొదలుకొని తత్వజ్ఞాన దర్శనం వరకు అంతైనా కూడా జ్ఞానం అని చెప్పబడును. ఇప్పుడంత వరకు మనం ఏమనుకున్నామంటే ఇవన్నీ కూడా దళితాలు పౌడుకోకూడదు, ఆడంబరం ఉండకూడదు, గోపాసన చెయ్యాలి, దేని యందు కూడా ఆసక్తి ఉండకూడదు, ఇంద్రియాదులు ఎందుకు కూడా ఆసక్తి ఉండకూడదు, ఆసక్తి రణభిశృంగ పుత్రధార గృహాదిషు ఈ వేటి ఎందుకు కూడా ఆసక్తి ఉండకూడదు. ఇవన్నీ కూడా జ్ఞాన సంబంధించినవి. అయితే ఇవన్నీయును కూడా అమానిత్వ బదులుకొని తత్వజ్ఞాన దర్శనము గల ఇవన్నీయును జ్ఞాన ప్రాప్తికి సాధనములు. దీనికి విపరీతమైనది అజ్ఞానము. జ్ఞానం ఏం చేస్తాడంటే తన్ను తాను పొగుడుకోడు, అజ్ఞాని ఏం చేస్తుంటే పొగుడుకుంటాడు. జ్ఞానం ఏం చేస్తుంటే డాంబింగ్తో ఉండడు, అజ్ఞాని డాంబింగ్తో ఉంటాడు. అలాగనమాట. ఈ విధంగా ఈ జ్ఞాన గుణాలన్నీ కూడా ఎవరైతే ఆచరిస్తారో వారికి జ్ఞానం. దీనికి వ్యతిరేకమైనది అజ్ఞానము. దేని యందు కూడా ఆసక్తి. జ్ఞానం అంటే తత్వజ్ఞానాన్ని తెలుసుకోవడమే జ్ఞానము. ఈ విధంగా పరమాత్మ ఈ శ్లోకాన్ని తెలియజేశారు. హరి ఓం తత్సత్. జై గురుదేవ్. లోకా సమస్త సుఖినో భవంతు. సర్వే జనా సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి శాంతి.